వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మార్కాపురం జిల్లాలో ఒక బస్సు సంఘటన మీరు అందరూ చూశారు. మొత్తం బస్సు అంతా కూడా కాలిపోవటం, 13 మంది పైగా చనిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఐసీయూలో ఉన్నారని చెప్తున్నారు. ప్రజెంట్ ఆ జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు మనతో పాటు లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో కలెక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చూస్తున్నాం బస్సు సంఘటన టైమింగ్స్ ఏమో డిఫరెంట్ చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ అక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి అనుకుంటా. ఒక టిప్పర్ కంకర్తో కూడా కనిపిస్తుంది. ఎవరిని హిట్ చేశారో అర్థం అవ్వట్లేదు. బలైంది మాత్రం సామాన్యులు. సో ఓవరాల్గా ఏమనిపించింది సార్? మీకు ఏ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది? మీరు ఏ టైంకి సంఘటన స్థలానికి వెళ్ళారు? మాకు ఇన్ఫర్మేషన్ అది యాక్చువల్ గా యాక్సిడెంట్ జరిగింది 5 to 6 మధ్యలో, అంటే ఎగ్జాక్ట్ గా 5:30 to 5:40 మధ్యలో జరిగిందండి యాక్సిడెంట్, అకార్డింగ్ టు లోకల్ రిపోర్ట్ ప్రకారం. మాకు ఇమీడియట్ గా అక్కడికి ఒక 10 minutes లో లోపలనే మన అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ అక్కడ స్పాట్ లోకి తీసేయాడు ఇన్ఫర్మేషన్ రాగానే. ఓకే. దెన్ మాకు 6 కల్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడే ఇమీడియట్ గా అందరినీ కూడా అలర్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో అక్కడ యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్ళి చూస్తే దెన్ అక్కడ యాక్సిడెంట్ విధానం ఎట్లా ఉన్నది అంటే కనుక అక్కడ ఒక చిన్న కర్వ్ ఉంది. ఓకే. సో హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తుంది బస్సు. తర్వాత మార్కాపురం వైపు ఒక టిప్పర్ వస్తుంది. ఈ మన చిప్స్ ఉంటాయి కదా, మన మెటల్స్ వేసుకుని ఒక టిప్పర్ వస్తుంది. ఓకే. సో ఈ కర్వ్ చేసినప్పుడు దెన్ బస్సు యాక్చువల్ లెఫ్ట్ నుంచి కొద్దిగా రైట్ లో వచ్చింది. దెన్ అటు నుంచి అతనికి ఆ లారీ వచ్చింది, ఆ టిప్పర్ కూడా అతనికి స్ట్రైట్ రైటే కాబట్టి అతనేమో స్ట్రైట్ రైట్ లో వస్తున్నాడు. ఇతను లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళడంతోనే అక్కడ కాంటాక్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ మినిట్ లో. ఓకే. సో దాంతో ఏమైందంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ది హెడ్ ఆన్ పొల్యూషన్, రెండు యాక్చువల్ గా హెడ్ ఆన్ పొల్యూషన్ అవ్వలేదు. ఓకే. సో దాన్ని అవాయిడ్ చేద్దామని చెప్పేసి లారీ అతను ఈ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ అన్నమాట. సో స్ట్రైట్ అతను ఆ టిప్పర్ తాలూకా దీన్ని వాట్ ఇస్ దట్ ఆయిల్ ట్యాంకర్ కి స్ట్రైట్ హెడ్ ఆన్ కొలిషన్ అయిపోయింది. అంటే బస్సు డైరెక్ట్ గా దాన్ని ఆయిల్ ట్యాంకర్ ని కొట్టి, అది దట్ డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా, డీజిల్ ట్యాంకర్ ని కొట్టింది. ఓకే. దాంతో అది బర్స్ట్ అయ్యి ఫ్లేమ్స్ వచ్చేసినాయి. ఫ్లేమ్స్ వచ్చిన షార్ప్ టైంలోనే అది వెంటనే, బికాస్ ఆఫ్ అంతా కూడా సెన్సిటివ్ మెటీరియల్ ఉంటుంది లోపల, హైలీ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది లోపలంతా కూడా, ఈ ఫైబర్ క్లాత్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా అది నిప్పంటుకుంది. దాని బ్యాక్ సైడ్ నుంచి కొంతమంది దూకారు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఈ బస్ కి పైనేమో స్లీపర్స్ ఉన్నది, కిందేమో సిట్టింగ్ ఉంది. ఓకే. సో సిట్టింగ్ లో ఉన్న వాళ్ళు కొంతవరకు ఎస్కేప్ కాగలిగారు. ఆ స్లీపర్ నుంచి బయటకు జంప్ చేసే లోపలనే అది మొత్తం అంతా కూడా ఆ పొగ అంతా రావడం, స్మోక్ రావడం, దాంతోనే ట్రాప్ అయిపోయారు. సో టోటల్ గా 41 మెంబర్స్ 41 మెంబర్స్ ఉన్నారు బస్సులో 41 మెంబర్స్ ఉన్నారు. అందులో 28 మెంబర్స్ సేఫ్లీ దే కేమ్ అవుట్. వాళ్ళకి కొంతమంది దూకడం వల్ల కొంత మైనర్ ఇంజురీస్ అయినాయి. బర్న్స్ అవ్వలేదండి ఎవరికి కూడా 21 మెంబర్స్ కి? బర్న్స్ అయినాయి అదే చెప్తారు, సివియర్ ఇంజురీస్ అండ్ బర్న్స్ అయినాయి. ఓకే. సివియర్ ఇంజురీస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే దూకినప్పుడు వాళ్ళకి కాళ్ళు అవి కూడా కొద్దిగా, ఇద్దరికైతే ఒక కాళ్ళు ఎరగడం జరిగింది. వాళ్ళని ఈ రోజు సర్జరీ జరుగుతుంది వాళ్ళిద్దరికి. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు కూడా బర్న్స్ అయినాయి, అంటే ఆల్మోస్ట్ 40+ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో 30 to 20+ ఉన్నారు. బర్న్స్ రిపోర్ట్ అయినాయి ఎక్కువ మనకి. కానీ బస్సు కాలిన విధానం, ఆ విజువల్స్ చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది సార్. అంటే కొంచెం కూడా గ్యాప్ లేదు, బస్సు కూడా కనిపించట్లేదు, అంత పెద్ద ఫ్లేమ్ వచ్చేసింది ఆ బస్ కి మొత్తం కూడా. అదేనండి, అది మాక్సిమం ఏంటంటే బికాస్ డీజిల్ ట్యాంకర్ ఎప్పుడైతే కొట్టామో అది స్పిల్ అయిపోయి లోపలికి కూడా వచ్చేసింది. అది అంత ఫోర్స్ లో కొట్టింది వెళ్ళి. ఓకే. ఓకే. ఓవరాల్ అరౌండ్ 60. ఓవరాల్ గా ఎంతమంది చనిపోయారు సార్? 13 మెంబర్స్ అండి. 13 మెంబర్స్. ఎస్. బట్ దాంట్లో చెప్తున్నారు ఒక 5 months బేబీ కూడా ఉందని చెప్తున్నారు 13 మెంబర్స్ లో అసలుకి. ఎస్ ఉందండి, ఉంది. బట్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ సీఎం గారితో కూడా వీడియో కాల్ లో మాట్లాడారు కాబట్టి ఎటువంటి భరోసా ఇస్తున్నారు ఆ ఫ్యామిలీస్ కి? అందరూ బీద వాళ్ళు, పనుల కోసం కూలి కోసం వెళ్ళి వచ్చే వాళ్ళే ఉన్నారంట దాంట్లో అందరూ.
అవునండి, అవును. దానికోసం ఇప్పుడు అది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అనౌన్స్ చేస్తారండి ఇప్పుడు త్వరలోనే. మేబీ ఐ థింక్ అది అనౌన్స్మెంట్ వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము. ఇందాక హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, డీజీపీ గారు వచ్చారు, అండ్ ఆల్సో ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వచ్చారు. అందరూ కూడా ఇక్కడే ఉన్నాము. సో ఆ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తున్నాము. అండ్ ఆల్సో వీ స్పోక్ టు పేషెంట్స్ తో గట్రా మాట్లాడాము. కొంతమంది ట్రోమాలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా బాగానే అక్కడ ఎలా జరిగిందనే దానికి వాళ్ళంతా కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మనకి కొన్ని సర్జరీస్ అవి కావాల్సి వచ్చినాయి కాబట్టి ఒక 13 మెంబర్స్ అయితే మనం అక్కడికి ఒంగోలు జీజీహెచ్ కి వాళ్ళని పంపించాం. అందులో ఆ 13 మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ కే మనకి సివియర్ ఇంజరీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అనమాట. మేము కూడా వెళ్ళిపోతామని అంటే అట్లాగే ఒక 13 మెంబర్స్ ని జీజీహెచ్ కి పంపించాం ఒంగోలు. సో ట్రీట్మెంట్ జరుగుతుంది. దే ఆర్ ఆల్ సేఫ్ నౌ. బట్ ఒకటి కలెక్టర్ గారు, ఎందుకంటే లాస్ట్ టైం కర్నూలులో కూడా చూసాం ఇటువంటి ఘటన. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్కి స్పీడ్ లిమిట్ ఉండదు, వాళ్ళు కౌస్ చూడరు, ఎటు వెహికల్స్ ఎటు నుంచి వస్తున్నాయో చూడరు. వాళ్ళ లిమిట్ స్పీడ్ లిమిట్ 100 అంటే 100, 80 అంటే 80, అలాంటిది ఏమి ఉండదు. 120, 140 ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ప్రైవేట్ ట్రావెల్స్లో అని చెప్పేసి పాపం బుక్ చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గవర్నమెంట్ కన్నా కూడా ప్రైవేట్కి ఎక్కువ బుకింగ్ అవుతుంది. కానీ ఎట్లా తగ్గించవచ్చు? స్పీడ్ లిమిట్ వాళ్ళకి పెట్టాలి, ఆ వెహికల్స్కి. ఇలాంటి కౌస్లో స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం, ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? రోడ్స్ ఒకటి ప్రాబ్లం ఉంది ఆ ఘాట్స్ లో కూడా. ఆ రోడ్ అయితే యాజ్ పర్ మనం చెక్ చేసిన దాని ప్రకారం, యాజ్ పర్ నార్మ్స్ ప్రకారమే ఉందండి. అక్కడ రోడ్ అయితే బానే ఉంది. ఆ తర్వాత అక్కడ కూడా సైన్ బోర్డ్స్ ఉన్నాయి, కర్వ్ సైన్ బోర్డ్స్ కూడా అక్కడ ప్రాపర్ గానే ఇన్స్టాల్ చేశారు. యాజ్ యూ రైట్, మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక రివ్యూ కూడా జరిగింది. డీజీపీ గారు అండ్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ అందరూ కూడా ఆ రివ్యూలో ఒక డెసిషన్ ఏం తీసుకున్నారంటే, ఇమ్మీడియట్ గా అయితే ఇప్పుడు ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ డిస్కషన్ లో మాతో పాటు కలెక్టర్ సజెషన్స్ అవి కూడా అడిగితే మేము సజెస్ట్ చేస్తాము, ఇది ఒక యాప్ లాంటిది పెట్టి డ్రైవర్స్ అందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ చేయాలని చెప్పేసి. ట్రావెల్ అసలు ఆ డ్రైవర్ని కరెక్ట్ గా ఉన్నాడా లేదా, ఎన్నిసార్లు అతను తిరుగుతున్నాడు, ఎన్ని ట్రిప్స్ తిరుగుతున్నాడు, ఆ చెక్ లేదు. కాబట్టి దానివల్ల ఇతనికి అసలు యాక్చువల్లీ ఈజ్ ఏ సౌండ్ డ్రైవర్ ఆర్ నాట్ అనేది కూడా మనకి తెలియట్లేదు అనే ఉద్దేశంతో ఇమీడియట్ గా దాని మీద అందరు కూడా ఒక కన్సెన్సస్ కి వచ్చారు. డ్రైవర్స్ అందరిని కూడా ఆ యాప్ లో అప్లోడ్ చేసుకుంటే మనం వాళ్ళ ట్రాకింగ్ ఈజీ ఉంటుంది. అసలు యాక్చువల్ గా వాళ్ళకి ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇచ్చాము, రెన్యువల్ అయిందా లేదా, అసలు ఉందా లేదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. అది యాప్ లో డౌన్లోడ్ అది చేస్తేనే బస్సులు నడపాలనే దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా ఒక పాలసీ రూపంలో త్వరలో వస్తుందండి. మీరు చెప్పినట్టు అక్కడ మనకు కొంచెం గ్యాప్ ఉంది, అదంతా కూడా ఫిల్ చేస్తామండి. ఓకే అండి, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే దీని మీద అందరూ స్పందిస్తున్నారు. మళ్ళీ 1 monthలో అందరం మర్చిపోతున్నాం, మళ్ళీ ఇంకొక సంఘటన జరుగుతుంది. లాస్ట్ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోక మళ్ళీ ఈ సంఘటన, ఇది ప్రతిసారి జరుగుతుందే. కొంచెం మీలాంటి సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్లు దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వీటి మీద కొంచెం ఫోకస్ చేస్తే సార్, నిజంగా చెప్పాలంటే ఇవాళ రేపు టిప్పర్ దోలే వాళ్ళు, లారీ దోలే వాళ్ళు, ట్రాక్టర్స్ తోలే డ్రైవర్స్ కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి ఒక్క ట్రిప్ వెళ్ళి వస్తే 3,000 వస్తాయి కదా, 4,000 వస్తాయి కదా అని చెప్పేసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వీటి మీద కొంచెం చర్యలు తీసుకోవాలండి మీలాంటి వాళ్ళు కూడా. సో ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజాబాబు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.